హాయ్ అండి, అందరికీ నమస్తే. టెర్రస్ గార్డెన్ అయితే క్లీన్ చేయడం అయితే అయిపోయిందండి. ఇప్పుడు నేను పెయింట్ అయితే వేద్దాం అనుకుంటున్నాను. బిర్లా పెయింట్ అండి. నేను 20 లీటర్లు పెయింట్ తీసుకొస్తే నాకు 2 లీటర్ల పెయింట్ డబ్బాలు అయితే నాకు ఫ్రీగా అయితే ఇచ్చారండి. కాస్ట్ వచ్చేసి 5,000 అండి. ఈజీగా మనమే పెయింట్ కూడా వేసుకోవచ్చండి. ఎలా అనేది నేను చెప్తాను. నా వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. 20 లీటర్ల పెయింట్ డబ్బాలో నేను ఒక 12 లీటర్ల వరకు పెయింట్ తీసుకున్నాను. అలాగే 3 లీటర్ల వరకు అయితే వాటర్ తీసుకున్నాను. అవి మిక్స్ చేసిన తర్వాత మొత్తం కలిపితే మనకు 15 లీటర్లు అయినాయండి. దాంతో ఫస్ట్ కోటింగ్ అయితే వేస్తున్నాను చూడండి. ఆల్రెడీ మనం ఇలా టెర్రస్ గార్డెన్ అంటే మా డాబా వచ్చేసి ఇంతకుముందు ఫ్లోరింగ్ అయితే చేపించామండి. అందుకే నాకు చాలా ఈజీగా వేయడం అయితే జరుగుతుంది. చూడండి, ఎటువంటి కష్టం లేకుండా అయితే ఈజీగా అయితే పెయింట్ అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ మా పాప కూడా నాకు కొంచెం సహాయం చేస్తుందండి. చివర నేను వేస్తాను మమ్మీ, నువ్వు ఎలాగో వేసావు కదా, అలసిపోతావు, నువ్వు కొద్దిసేపు నిలబడు, నేను వేస్తానని మా పాప కూడా ఇలా చివర అయితే వేస్తుంది చూడండి. అలా నాకు మా పాప సాయం చేస్తూ నేను సగము తను సగము వేసుకుంటా టెర్రస్ గార్డెన్ అయితే కంప్లీట్ అయితే చేసామండి కష్టపడుతూ. పెద్దగా కష్టమైతే అనిపించలేదు, ఈజీగానే వేసుకున్నాము. అంటే 2 డేస్ వరకు బాగా నీట్గా కడిగాం కాబట్టి ఈరోజు చాలా ఈజీగా అయితే సింపుల్గా అయితే వేసేస్తున్నాం చూడండి. అంత ఈజీగా అయితే వేసుకోవచ్చండి. మన పని మనమే చేసుకోవాలండి. ఎందుకంటే చిన్న చిన్న ఆనందాలు కోల్పోకూడదు. ఎందుకంటే ఇలాంటివి కూడా మనం వేసుకోవచ్చండి. చాలా ఈజీ, ఏముందండి ఇందులో పెద్ద పెద్ద భాగ్యం ఏం లేదండి. ఇప్పుడు నేను 5,000 పెట్టి పెయింట్ అయితే తీసుకొచ్చాను. అదే పెయింట్ వేసే వాళ్ళని తీసుకొస్తే డబల్ ఖర్చు. వాళ్ళు కూడా ఒక 2-3 రోజులు వేస్తారండి. నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వేసేసానండి. అది కూడా డబల్ కోటింగ్ వేసానండి. చూడండి, డబల్ కోటింగ్. ఫస్ట్ కోటింగ్ వచ్చేసి ఎండిపోయిన తర్వాత మళ్ళీ భోజనం చేసి మధ్యాహ్నం వరకు అయితే ఫస్ట్ కోటింగ్ అయితే వేసానండి. ఇంకా సెకండ్ కోటింగ్ వచ్చేసి మనకు మిగిలిపోయిన పెయింట్ ఎంత ఉందంటే మొత్తం మనం 12 లీటర్లు అయితే తీసుకున్నాము. 2 లీటర్లు అయితే మనకు ఫ్రీగా ఇచ్చారు. ఆ 12లో ఇంకా 8 లీటర్లు, ఇంకా 2 లీటర్లు వచ్చేసి మనకు ఫ్రీగా ఇచ్చారు కదండి. మొత్తం 10 లీటర్ల వరకు అయితే ఉంది కాబట్టి అందులో కొంచెం కూడా వాటర్ కలపకుండా సెకండ్ కోటింగ్ అయితే వేసుకోవాలండి. అప్పుడు మనకు వాటరు కింద దిగకుండా ఉంటుంది, అలాగే పాకుడు పట్టకుండా ఉంటుందండి. ఎందుకంటే ప్రతిరోజు వాటరు పోస్తూ ఉంటాం కాబట్టి వాటర్ కింద దిగకుండా ఉంటుంది. అయితే ఇక్కడ మనకు ఈ పెయింట్ వచ్చేసి 10 ఇయర్స్ వరకు వారంటీ అయితే ఇచ్చారండి. ఎందుకంటే మనకు వాటర్ దిగదనేసి వారంటీ అయితే ఇచ్చారు. చూద్దాం మరి 10 ఇయర్స్ ఉంటుందా, లేదంటే 5 ఇయర్స్ ఉంటుందా, లేదంటే 1 ఇయర్ ఉంటుందా అనేది చూద్దాము. నేనైతే డబల్ కోటింగ్ కూడా వేసేస్తున్నాను. సగం వరకు అయితే వేసాను. ఇటు చెట్లు ఉన్నాయి కాబట్టి మనకు ఏంటంటే వేయడము కుదరట్లేదు కాబట్టి బ్రష్ సాయంతో ఇలా వేసుకుంటున్నాను. అటు అయితే నేను డబల్ కోటింగ్ కూడా వేసేసాను. ఎందుకంటే ఇక్కడ ఉన్న డబ్బాలన్నీ అటు సైడ్ మళ్ళీ పెట్టాలి కాబట్టి తొందరగా ఆరాలి కాబట్టి అటైతే డబల్ కోటింగ్ కూడా అయిపోయిందండి. తర్వాత నేను ఇవన్నీ తీసి అటు పెట్టి మళ్ళీ ఇక్కడ సింగిల్ కోటింగ్ తర్వాత డబల్ కోటింగ్ అయితే వేసేస్తాను. ఇలా నేను టెర్రస్ గార్డెన్ అయితే కంప్లీట్ అయితే చేస్తున్నాను. చూడండి, చాలా ఈజీగా అయితే మన పని మనమే చేసుకోవచ్చండి. సింపుల్గా అయిపోతుంది, కష్టం లేకుండా, మన డబ్బు ఖర్చు లేకుండా. కష్టమైతే పెద్ద కష్టమేం లేదండి, అంటే కొంచెం కష్టపడాలి. అది ఆ వరకు వచ్చే వాళ్ళకైతే మాత్రం ఈజీనే, రాని వాళ్ళకి కొంచెం కష్టం అనిపిస్తుంది. ఈ వరకు నాకు వచ్చు కాబట్టి చాలా ఈజీగానే అనిపించిందండి నాకు. అయితే పెద్దగా బాధ ఏం అనిపించలేదు, ఈజీగానే వేసేసాను. చూడండి, నా టెర్రస్ గార్డెన్
ఎలా ఉందో చెప్పండి. ఈ బిర్లా పెయింట్లో మనకు గమ్ము అనేది ఉంటుందండి. అలాగే సమ్మర్లో మనకు ఏసీతో పని లేకుండా ఈ కింద కూల్గానే ఉంటుందండి. అలా 2 రకాలుగా అయితే ఈ పెయింట్ అయితే మనకు పనిచేస్తుంది. చూసారు కదా, కంప్లీట్ అయితే అయిపోయింది. పెయింట్ అయితే వేసేసాను. చాలా నీట్‌గా అయితే వేసేసానండి. చూడొచ్చు మీరు ఇక్కడ. నాకు ఎన్ని మార్కులు ఇస్తారో, 10కి ఎన్ని మార్కులు ఇస్తారో అనేది కామెంట్ రూపంలో తెలియజేయగలరు ఫ్రెండ్స్. చూడండి, చాలా నీట్‌గా అయితే ఏసాను పెయింటు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.